మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో విశేషించి మనకు కృష్ణాష్టమి విషయానికి వచ్చినట్లయితే ఈ కృష్ణాష్టమి విషయంలో కొన్ని తేడాలు ఉంటాయి మనకు. ఏమిటి అంటే కృష్ణాష్టమి అనేది శ్రీ వైష్ణవ సంప్రదాయ పరంగా ఒక్కోసారి శ్రావణ మాసంలో రావచ్చు, లేదా ఒక్కో సంవత్సరం భాద్రపద బహుళ అష్టమి కూడా కృష్ణాష్టమిగా మనకు పెద్దలు, జ్యోతిష్య పండితులు, వేదమూర్తులైనటువంటి వారంతా కూడా మనకు నిర్ణయిస్తూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి సుమన్ టీవీలో తెలుసుకోబోతున్నాం. ఏదైనా ఒక విషయానికి వచ్చినట్లయితే దానికి ధర్మపరమైనటువంటి ఒక విషయాన్ని తీసుకుంటాం. అలాగే శ్రీకృష్ణ అష్టమి విషయానికి వచ్చినట్లయితే మనకు స్వామివారిని మనం స్మరించేటప్పుడు కృష్ణాష్టమి రోజున స్వామివారికి ప్రార్థన చేస్తూ ఒక శ్లోకాన్ని చెప్తాం. దాన్ని మన సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరునక్షత్ర తనియ అంటే స్వామి ఉద్భవించినటువంటి సమయంలో చెప్పేటువంటి శ్లోకం అని. రామచంద్రస్వామి వారికి అయితేనేమో చైత్రమాసే సితే పక్షే నవమ్యాంచ పునర్వసో మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామ స్వయం హరిహి అని. నృసింహస్వామి వారి విషయానికి వచ్చినట్టే వైశాఖ మాసం అని. అలాగా ఈ కృష్ణాష్టమి విషయానికి వచ్చినట్లయితే సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమి తిథౌ అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. అంటే ఏమిటిది అంటే సింహమాసము. అదేంటండి, మేము చైత్రమాసం విన్నాం, వైశాఖ మాసం విన్నాం, ఈ సింహమాసం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. సింహమాసము అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు సృష్టించినటువంటి దాంట్లో ఈ పంచాంగ శాస్త్రంలో మనకు చాంద్రమానము, సూర్యమానము అని రెండు ఉన్నాయి. దాంట్లో చాంద్రమానం ప్రకారం ఆచరించేటువంటి వాళ్ళంతా చైత్రమాసము, వైశాఖ మాసం అని చెప్పి పౌర్ణమి తిథి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటే దాన్ని ఆ మాసంగా పరిగణిస్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉందనుకోండి చైత్రమాసంగా, శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉందనుకోండి శ్రావణ మాసంగా పరిగణిస్తూ ఉంటారు. అదే సూర్యమానం విషయానికి వచ్చినట్లయితే మనకు సూర్య భగవానుడు ఏ రాశిలో అయితే ప్రయాణిస్తున్నాడో ఆ రాశిని మాసంగా పరిగణిస్తారు. అలాగా సింహమాసంలో సూర్య భగవానుడు అంటే సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి సమయంలో బహుళ పక్షములో అష్టమి ఉండి తీరాలి. అలా ఉంటేనే దాన్ని శ్రీకృష్ణాష్టమిగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచరిస్తూ ఉంటారు. అలాగా ఈ సంవత్సరం మనకు భాద్రపద మాసంలోనే సింహ సంక్రమణములో అష్టమి వస్తుంది. శ్రావణ మాసంలో సింహ సంక్రమణం, అష్టమి పూర్తయిన తరువాత తెల్లవారి అంటే నవమిలో సింహ సంక్రమణం వచ్చింది. కనుక ఇది శ్రీకృష్ణాష్టమి ఈ సంవత్సరం భాద్రపద బహుళ అష్టమి అంటే వినాయక చవితి నవరాత్రులు పూర్తయిన తర్వాత మనకు కృష్ణాష్టమి సంభవిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి అనేది మనకు రావటం లేదు. ఇది ఎవరు పాటిస్తారు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విధానాన్ని పాటిస్తూ ఉంటారు. భద్రాచలాది పుణ్యక్షేత్రాలు, శ్రీరంగాది పుణ్యక్షేత్రాలు, ఇలా శ్రీ విష్ణు సంప్రదాయంలో ఉండేటువంటి ప్రతి ఆలయంలో కూడా శ్రీకృష్ణాష్టమిని సింహమాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమినే పాటిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి అష్టమిని గోకులాష్టమిగా పరిగణిస్తూ ఆ రోజున మామూలుగా ఏదో కొంత ఆరాధనాది కార్యక్రమాలు జరిపిస్తారు. కానీ కృష్ణాష్టమి వైభవాన్ని మాత్రం భాద్రపద మాసంలోనే చేస్తూ ఉంటారు. ఇది విశేషం. అయితే మరి మనమంతా కూడా ఎలా ఆచరించాలండి అంటే మీ దగ్గర ఉండేటువంటి ఆలయాల్లో శ్రావణ మాసంలో కృష్ణాష్టమి జరిపితే మీరు శ్రావణ మాసంలోనే జరుపుకోవడం లేదు. ఆ ఆలయంలో ఉండేటువంటి సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం అయితే మీరంతా కూడా భాద్రపద మాసంలో వచ్చేటువంటి అష్టమిని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.
నమస్కారం.